గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిని బోరబండకు చెందిన ఇస్మాయిల్ మహమ్మద్ కాజాగా గుర్తించారు. అయితే వారి ఫోన్లలో రివాల్వర్ ఫోటోలు ఉండటం అనుమానాలకు దారిస్తోంది. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్పై పోలీసులను ఆశ్రయించారు రాజాసింగ్. ఇక ఇప్పుడు ఈ ఘటనతో రాజాసింగ్ భద్రతతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించడం సర్వత్రా కలకలం రేపింది. ధూల్పేటలోని ఎమ్మెల్యే నివాసం పరిసరాల్లో సెప్టెంబర్ 27 మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు పారిపోగా మరో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఇద్దరి దగ్గర గన్, బుల్లెట్స్ దొరకడంతో పాటు వారి వాట్సాప్ స్టేటస్ లో రాజాసింగ్ ఫోటోలు, ఆయన ఇంటి ఫోటోలు ఉండడం పలు అనుమానాలకు తెరలేపింది. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మంగళహాట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇద్దరు యువకులు బోరబండ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్, మహమ్మద్ కాజాగా గుర్తించారు. అసలు వాళ్ళు ఎందుకు రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కి చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇస్మాయిల్, మహమ్మద్లకు బొరబండ ప్రాంతంలో కూడా కొంతమందితో వారికి గొడవలున్నట్లు తెలుస్తోంది. వాళ్లను భయపెట్టేందుకే రాజాసింగ్ ఇంటి ఫోటో తీసుకుని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం అందుతోంది. అయితే ఇద్దరు యువకులు చెప్పేది నిజమేనా లేదా వేరే ఉద్దేశంతో అక్కడ తిరుగుతున్నారా అనే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయం నుంచి మొన్నటి వరకు కూడా రాజాసింగ్ కు పాకిస్తాన్ లాంటి దేశాల నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాటిపై పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదులు చేశారు. రాజాసింగ్ హత్యకు పన్నిన పన్నాగాన్ని కూడా పోలీసులు భగ్నం చేశారు. ఇప్పుడైతే రాజాసింగ్ ను హత్య చేసేందుకే ఈ ఇద్దరు వచ్చారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసుల విచారణలో ఏం తేలుతుందనే అంశం ఉత్కంఠంగా మారింది. తన ఇంటి వద్ద అనుమానితులు రెక్కి నిర్వహించడంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారన్నారు. గతంలో కూడా తమ ఇంటి వద్ద ఐఎస్ఐ తీవ్రవాదులు రెక్కి నిర్వహించారని అన్నారు. 27 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర నలుగురు తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకున్నారు. పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు, అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్, మంగళాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీస్ వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు. గతంలో కూడా 2010లో కూడా ఇదే విధంగా నా హౌస్ని ఈ ఐఎస్ఐఓలు రెక్కి చేసినారు. దాని తర్వాత కర్ణాటక పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెట్ చేసినారని. దాని తర్వాత 2011-12లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా నా హౌస్ని కూడా వాళ్ళు రెక్కి చేసినారు. అప్పుడు కూడా కొంతమంది ఐఎస్ఐలు అరెస్ట్ అయినారు. అప్పుడు కూడా నాకు పోలీసు వాళ్ళు అప్డేట్ చేసినారు, ఇట్లా కొంతమంది మీ హౌస్ని మీకు టార్గెట్ చేసినారు, మీ సహా భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారని అప్పుడు కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా ఇద్దరు అరెస్ట్ అయినారు. ఇంకా పోలీసు వాళ్ళే చెప్పాలి అసలు లోకల్లా లేక వీళ్ళు ఇంకా ఏదైనా వేరే ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారా ఇంకా చూడాలి ఇంకా ముందు ఏమవుతుంది. బీజేపీ ఎమ్మెల్యేగానే కాకుండా హిందుత్వ అంశంలో బలమైన గళం వినిపిస్తున్నారు రాజాసింగ్. అందుకే ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా, హత్యకు కుట్ర పన్నుతున్నారా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.